ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని. విశ్వవేదికపై సత్తా చాటిన దీప్తి, హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతిభకు వైఫల్యం అడ్డురాదని నిరూపిస్తూ పారాలింపిక్స్ 2024 సంవత్సరంలో పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ జివాంజీ దీప్తిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్కరించారు. విశ్వవేదికపై సత్తా చాటిన పారా అథ్లెట్ దీప్తికి గ్రూప్ 2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, 1 కోటి రూపాయల నగదు బహుమానం, వరంగల్లో 500 గజాల ఇంటి స్థలం, కోచ్ నాగపురి రమేష్కి 10 లక్షల రూపాయలను బహుమతిగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇటీవల పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్ 2024 సంవత్సరంకు మహిళల 400 మీటర్ల T20 రేసులో శివాంజీ దీప్తి కాంస్య పతాకాన్ని గెలుచుకున్నారు. పారా అథ్లెట్స్ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేలా వారికి అవసరమైన ప్రోత్సాహం అందించే ఏర్పాట్లను చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం జూబ్లీ హిల్స్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ షాట్ చైర్మన్ శివసేన వైసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీప్తి గారికి ఈరోజు T20 దేశంలోనే మొట్టమొదటగా అమ్మాయి కొట్టింది. ఈరోజు తెలంగాణలో అమ్మాయి కావడం మేమందరం చాలా గర్విస్తున్నాం. ఆ అమ్మాయి ఏదైతే దీప్తి గారు కోరుకున్నారో వాటన్నింటినీ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకుపోయినాం. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. తప్పకుండా ఆ అమ్మాయి ఏదైతే కోరుకుందో వాటన్ని చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. శాట్స్ నుంచి కూడా అమ్మాయికి సపరేట్గా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.